ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శాంతి అహింసా విధానంలోనే మనం ఏదైనా సాధించుకోవచ్చని జిల్లా ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ, ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ యువ నాయకులు వెలగ వెంకటకృష్ణారావు అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి శాంతి అహింస మార్గంలోనే స్వాతంత్ర్యాన్ని సంపాదించారని, శాంతి ద్వారానే స్వాతంత్ర్యం సంపాదించుకునే విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారని, గాంధీ మన జాతి బిడ్డ కావడం చాలా ఆనందమని, మనమందరం ఆయన బాటలోనే కొనసాగితే ఎన్నో విజయాలు సాధించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలగ వెంకట గంగాధర రంగనాయకులు, కొల్లూరి వీరబాబు, బత్తుల వెంకన్నబాబు, బొడ్డు కన్నయ్య శెట్టి, నున్న నరసింహమూర్తి, వెలగ నాగేశ్వరరావు, పాలూరి తాతీలు, బోనగిరి మురళి, తాటికొండ రాము, కిడిమిశెట్టి నాని, వెలగ వెంకన్నబాబు, అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశానికే ఎంతో గర్వకారణమైన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రధానికం అందరూ కూడా ఆయన యొక్క సేవలు మనం గుర్తు చేసుకొని ఒకసారి ఆయన ఏ మార్గంలో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకునే రోజు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కోటనందూరు గ్రామంలో మన ఆర్యవైశ్యులందరూ కలిపి వాసవి మాత సమక్షంలో, వాసవి క్లబ్ సమక్షంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి ఆయన ఒకసారి గుర్తు చేసుకొని స్మరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అదే కార్యక్రమంగా 156వ జయంతి ఎంతో ఘనంగా పువ్వులు అర్పించి, పూలదండలు వేసి, స్వీట్లు పంచుకొని మన ఇంట్లో ఎలా అయితే పుట్టినరోజు జరుపుకుంటామో అలాగే ఈ వేడుక జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఎంత కష్టం వచ్చినా సరే శాంతియుతంగా పోరాటం చేసి మన కష్టం తీర్చుకునే విధంగా ఒక మార్గం చూపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. టీవీలు అంటే చాలా టీవీలు అంటే 20 టీవీలు, నా టీవీ ఛానల్స్ అండి, ఛానల్స్ ఎంగనూరు టీవీలో వస్తుందా.